అమ్మ దగ్గర వంట వాడు. ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి. ఈరోజు మేము మీకు చైనీస్ వంటని మేము వీడియోలో చూపించబోతున్నాము. నూడిల్స్, వెజ్ నూడిల్స్ అండి. ఎలా తయారు చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాం. అందరూ బాగున్నారు కదండి. మీరు మా మా ఛానల్ని ఆదరిస్తున్నందుకు చాలా సంతోషం. ఇలానే మీ తోటి వాళ్ళందరి చేత కూడా మా ఛానల్ని ప్రోత్సహించమని చెప్పండి. 12 ఇయర్స్ తర్వాత కుదిరిందండి ఈరోజు మా మదర్కి నూడిల్స్ చేయడము. మేము స్కూలింగ్లో ఉన్నప్పుడు మంత్లీ వన్స్ ఖచ్చితంగా చేసేవారు నూడిల్స్, అట్టికాయ టిక్కా, గోబీ అండ్ అట్టికాయ టిక్కా కూడా ఆల్రెడీ మెయిన్ వీడియోలో పెట్టున్నాము. మీరు వీలుంటే వెళ్ళి చూడండి, చాలా ఎమ్మీగా ఉంటుంది అది కూడా. అండ్ నూడిల్స్ కూడా బాగా ఎమ్మీగా చేస్తారండి. ఇది స్టీల్ కడాయిలో చేస్తున్నారు ఏంటి అని అనుకోవద్దు. ఎక్కువ క్వాంటిటీ చేయాలి, మా దగ్గర రెడీగా అదొకటే ఉంది. అండ్ ఇండస్ వ్యాలీ వాళ్ళు చెప్పారు కదా, వాళ్ళ ప్రామిస్ ప్రకారం అంటే మాడదు అని ఏం చెప్పలేదండి. లో ఫ్లేమ్లో చేసుకుంటే మాడదనే చెప్పారు. అండ్ మా బ్రదర్కి కూడా కుకింగ్ అంటే ఇష్టం అండి, అందుకని మా మదర్కి బాగా హెల్ప్ చేస్తారు కుకింగ్లో. అండ్ తను కూడా నేర్చుకుంటూ ఉంటాడు. ఇది ఏంటంటే ఈజీ టు కుక్ అండ్ ఈజీ టు క్లీన్ అండి. లో ఫ్లేమ్లో చేసుకుంటే మనకి ఈ స్టీల్ కడాయిలో ఎక్కువ క్వాంటిటీ పడుతుంది అండ్ ఈజీగా కూడా కుక్ అవుతుందండి. యాజ్ యూజువల్గా రెసిపీ మామూలు రెసిపీ, కాకపోతే మా అమ్మ చేతి వంటలు చాలా బాగుంటాయి. ఎవరి అమ్మ చేతి వంట వాళ్ళకి రుచిగానే ఉంటుంది. అలానే మా అమ్మ చేతి నూడిల్స్ స్ట్రీట్ ఫుడ్ లాగా చాలా ఎమ్మీగా ఉంటుందండి. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మంత్లీ వన్స్ అనేది సజెస్టబుల్ ఇలాంటి నూడిల్స్, ఎందుకంటే మైదా అండ్ ఈ సాస్, ఈ ప్రిజర్వేటివ్స్ ఉంటాయి కాబట్టి మంత్లీ వన్స్ తప్పకుండా ట్రై చేయొచ్చు. అండ్ దీంట్లో కాంబినేషన్ మేము మంచూరీ కర్రీ చేసాము, అది నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను. ఇది లాస్ట్లో పిప్పర్ పౌడర్, స్టవ్ అంతా ఆఫ్ చేసి పిప్పర్ పౌడర్ వేస్తే ఆ ఘాటు మనకి తెలుస్తుందండి. సో ఫైనల్లీ మా నూడిల్స్ అయితే హిట్ అయ్యిందండి. 12 ఇయర్స్ తర్వాత మా మదర్ చేసిన అదే టేస్ట్ వచ్చింది. ఫాలో ఫర్ మోర్.